ఆంధ్రప్రదేశ్‌లో టెట్ టు డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు కూడా డీఎస్సీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇప్పటివరకు కేసీకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన ముఖ్యమైన సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే మనం లేట్ చేయకుండా టాపిక్‌లో వెళ్ళినట్లయితే గనక ముందుగా కేసీకి సంబంధించి ఏ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయని చూసుకున్నట్లయితే గనక మెగా డీఎస్సీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తారీఖున వచ్చింది. ఇక నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి డీఎస్సీ అభ్యర్థులు అనేక రకాల సమస్యలతో మనకి ఆవేదన పడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 90 రోజుల సమయం కావాలని డీఎస్సీ అభ్యర్థులు అడిగారు. ప్రభుత్వం మనకి స్పందన అయితే ఇచ్చింది, కుదరదని. అయితే మనకి టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కేసు వేయడం జరిగింది. ఓకేనా, సుప్రీం కోర్టులో. మనకి ముందుగా హైకోర్టులో కేసు అయితే వేశారు. అది ఇంకా బెంచ్ మీదకైతే రాలేదు. ఓకేనా, అది ఇంకా అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఏదైతే ఇక్కడ డిఎస్సికి సంబంధించి కాకుండా టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రెండవది రిలీజ్ చేయాలని చాలా మంది లక్షల మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాలేదని వారు టెట్ కోసం కేసు వేయడం జరిగింది. ఓకేనా, ఆ యొక్క కేసుకి సంబంధించి అప్డేట్స్ అనేవి మనకి వారం రోజుల్లో దానికి సంబంధించి అప్డేట్ అనేది రానుంది. అప్పటి వరకు కూడా మనం ఏం చేయలేం. వారం రోజుల్లో మనకి దానికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి మే 15. ఓకేనా, మే 15 అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరికీ మనకి ఇంటర్నల్ సర్వర్ ఇష్యూ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, లాస్ట్ డేస్ కాబట్టి చాలా మంది ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. ఇంకెవరైనా అప్లై చేయకపోతే ఈ యొక్క 13, 14 తేదీల్లో అప్లై చేసుకోండి. ఇప్పటికే అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నల్ సర్వర్ ఇష్యూ వస్తుందని, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు పోస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకి లాస్ట్ డేట్స్ లో సర్వర్ ఇష్యూ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మే 15వ తారీఖుతో ఈ యొక్క దరఖాస్తు అయితే ప్రక్రియ ముగుస్తుంది. మనకి ఇప్పటి వరకు కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలియచేయడం జరిగింది. అయితే మనకి చివరి తేదీ వరకు కూడా వేచి చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో విద్యాశాఖ అయితే సూచించడం జరిగింది. మనకి ఈ యొక్క వివిధ పోస్టులకు మొత్తం దాదాపుగా 4,77,879 దరఖాస్తులు నమోదు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు అయితే తెలియచేయడం జరిగింది. ఇక మనకి రాష్ట్రంలో సుమారు దాదాపుగా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ యొక్క పరీక్ష సన్నద్ధతకు 90 రోజులు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రజా దర్బార్లో మన విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వం కుదరదని తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్ పరీక్ష నమోదు గడువు పెంచే అవకాశం లేదని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మనకి అభ్యర్థులు త్వరపడి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఓకేనా, మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే కేవలం 3 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. ఓకేనా, 13, 14, 15. 15వ తారీఖు చివరితో మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోండి. డిఎస్సి పరీక్షలకు సంబంధించి దరఖాస్తులు అయితే వెల్లువ మనకి చాలా అధిక సంఖ్యలో 5 లక్షలు దాదాపుగా మొత్తం వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం దాదాపుగా 4,77,879 దరఖాస్తులు అయితే నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. ఇక మనకి ఈ యొక్క అప్లై చేసుకునేటప్పుడు కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు లాగిన్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎవరైతే పెట్టుకున్నారో మీకు దానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకేనా, దానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎగ్జామ్స్ సంబంధించి కాకుండా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు 4th to 10th కానీ లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ కానీ అవి ఏమైనా చేసుకోకపోతే త్వరితగతిన చేసేసుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్స్ లో మనకి సర్వర్ అయితే వర్కింగ్ సరిగ్గా ఉండదు. ఈ విధంగా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.